సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి స్లైస్ ఫ్రమ్ ది స్టార్ట్. Slice from the start. So by leaving out the start index, the range will start at the first character. Okay, na? By leaving out the start index, the range will start at the first character. Okay, na? So here, get the characters from the start to position 5. We're gonna get the characters from the start to position 5. Example b equal to hello world. So print b square bracket colon 5. So this is the position 5. ఓకేనా, స్టార్టింగ్ నుంచి ఏ పొజిషన్ 5. సో స్టార్టింగ్ నుంచి పొజిషన్ 5 వరకున్న క్యారెక్టర్స్ డిస్ప్లే అవుతాయి. ఓకేనా, స్లైస్ ఫ్రమ్ ది స్టార్ట్ అంటే బై లీవింగ్ అవుట్ ది స్టార్ట్ ఇండెక్స్ ది రేంజ్ విల్ స్టార్ట్ ఎట్ ది ఫస్ట్ క్యారెక్టర్. సో హియర్ ఫస్ట్ క్యారెక్టర్ నుంచి రేంజ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ ఫస్ట్ క్యారెక్టర్ వచ్చేసి ఏంటి హెచ్, సెకండ్ క్యారెక్టర్ ఈ, థర్డ్ ఎల్, ఫోర్త్ ఎల్, ఫిఫ్త్ ఓ. ఓకేనా, 5 క్యారెక్టర్స్. సో ఇన్ దిస్ ఎగ్జాంపుల్ గెట్ ది క్యారెక్టర్స్ ఫ్రమ్ ది స్టార్ట్ టు పొజిషన్ 5. మన క్యారెక్టర్స్ స్టార్టింగ్ పొజిషన్ నుంచి 5th పొజిషన్ వరకు ఉన్న క్యారెక్టర్స్ డిస్ప్లే అవ్వాలి. దానికి ఎగ్జాంపుల్ ఎలా చేస్తామంటే బి ఈక్వల్ హలో వల్లో ప్రింట్ ఆఫ్ బి స్క్వేర్ బ్రాకెట్స్ కోలన్ 5 అంటే 5th పొజిషన్ వరకు మనకి ఎన్ని క్యారెక్టర్స్ ఉంటే అని డిస్ప్లే అవ్వాలి. సో మనకి ఏమొస్తుంది, 5th క్యారెక్టర్ వరకు ఏమున్నాయి స్టార్టింగ్ నుంచి HELLO 1 2 3 4 5. సో మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, హలో వస్తుంది. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటే ప్రింట్ బిఏ ఆఫ్ బి స్క్వేర్ బ్రాకెట్స్ కోలన్ 9 అనుకో. 9 క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో డిస్ప్లే అవుతాయి. 5 స్పేస్ ఈ కోలన్. ఓకేనా, 1 2 3 4 5 5 సెమీ కోలన్ 6 ఈ స్పేస్ ఉంది కదా హలోకి వాడికి స్పేస్ ఉంది కదా, ఆ స్పేస్ ఏమో 7 W8 O9. సో మనకి ఏమొస్తుంది, హలో కోలన్ స్పేస్ WO అవుట్పుట్ వస్తుంది. సో దిస్ ఇస్ ద స్లైస్ ఫ్రమ్ ది స్టార్ట్. సో స్టార్టింగ్ నుంచి ఏదైతే మనం పొజిషన్ ఇస్తామో ఆ పొజిషన్ వరకు ఉన్న క్యారెక్టర్స్ అన్ని డిస్ప్లే అవుతాయి. నెక్స్ట్ స్లైస్ టు ది ఎండ్. ఇది టోటల్లీ ఆపోజిట్ ఆఫ్ ది స్లైడ్స్ టు ది స్టార్ట్. సో by leaving out the end index, the range will go to the end. By leaving out the end index, the range will go to the end. సో అది ఎలా అంటే ఎగ్జాంపుల్ b ఈక్వల్ టు హలో వరల్డ్ ప్రింట్ b స్క్వేర్ బ్రాకెట్స్ 2 కోలన్. అప్పుడు ఏమవుతుంది, 2 క్యారెక్టర్స్ని లీవ్ చేస్తుంది, వదిలేస్తుంది. నెక్స్ట్ ఉన్న క్యారెక్టర్స్ని డిస్ప్లే చేస్తుంది. దాన్ని ఏమంటారు, స్లైస్ టు ది ఎండ్ అంటారు. సో బై లివింగ్ అవుట్ ది ఎండ్ ఇండెక్స్ ది రేంజ్ విల్ గో టు ది ఎండ్. సో మనం ఏదైతే ఇండెక్స్ రేంజ్ ఇస్తామో ఆ రేంజ్ ఉన్న క్యారెక్టర్స్ని లీవ్ చేస్తుంది, రిమైనింగ్ వాటిని డిస్ప్లే చేస్తుంది. సో ఇక్కడ నేను 2 ఇచ్చా కాబట్టి H1 E2 ఈ 2 క్యారెక్టర్స్ని లీవ్ చేస్తుంది, రిమైనింగ్ ఉన్న వాటిని డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ నేను 4 ఇచ్చాను అనుకో, HELL ఈ LL వరకు లీవ్ చేస్తుంది, తర్వాత OW వరల్డ్ ఇవి డిస్ప్లే చేస్తుంది. ఓకేనా, దిస్ ఈస్ ద స్లైస్ ది ఎండ్. నెక్స్ట్ వచ్చి నెగటివ్ ఇండెక్సింగ్. సో హియర్ we use negative indexes to start the slice from the end of the string. Use negative indexes to start the slice from the end of the string. So example is get the characters from
ఓ ఇన్ వరల్డ్, ఓకేనా, ఓ ఇన్ వరల్డ్ 2 వచ్చేసి బట్ నాట్ ఇంక్లూడెడ్, ఓకేనా, డి ఇన్ వరల్డ్ పొజిషన్ 2, ఓకేనా. ఎగ్జాంపుల్ వచ్చి బి ఈక్వల్ హలో వరల్డ్ ప్రింట్ బి స్క్వేర్ బ్రాకెట్స్ -5:-2 -5:-2 అప్పుడు మనకేమొస్తుందంటే అవుట్పుట్ ఓఆర్ఎల్ అని వస్తుంది. ఓఆర్ఎల్ ఓకేనా. ఎందుకంటే ఇన్ దిస్ వరల్డ్ ఎగ్జాంపుల్లో ఓ అనేది -5 పొజిషన్, డి అనేది -2 పొజిషన్. సో మనం ఏం చేస్తున్నాం, -5 పొజిషన్ నుంచి -2 పొజిషన్కి డిస్ప్లే చేయాలి. సో అప్పుడు ఏమవుతుంది, ఓఆర్ఎల్ అనేది డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ పైథాన్ మోడిఫై స్ట్రింగ్స్. Python has a set of built-in methods that you can use on strings. Okay, now Python has a set of built-in methods that you can use on strings. So what are the methods? So the methods are uppercase method, lowercase method, remove whitespace method, and replace string, split string. These are all methods, inbuilt methods in Python. So okay, now first is uppercase. So what is uppercase? The uppercase method returns the string in uppercase. The uppercase method returns the string in uppercase. So a equal to hello world, print a dot upper మెథడ్ ఇచ్చామనుకోండి, ఈ హలో వరల్డ్లో ఉన్న స్మాల్ లెటర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ క్యాపిటల్ లెటర్స్తో వస్తాయి. హలో వరల్డ్ అన్ని క్యాపిటల్ లెటర్స్. నెక్స్ట్ లోయర్ కేస్. లోయర్ కేస్ మెథడ్ రిటర్న్స్ ది స్ట్రింగ్ అండ్ లోయర్ కేస్. సో ఎగ్జాంపుల్ వచ్చి ఏ ఈక్వల్ టు హలో వరల్డ్లో ప్రింట్ ఏ డాట్ లోయర్ కేస్ అని ఇచ్చామనుకోండి, అన్ని క్యారెక్టర్స్ లోయర్ కేస్లోకి వచ్చేస్తాయి. అప్పర్ కేస్ అంటే అన్ని క్యారెక్టర్స్ అప్పర్ కేస్లో వస్తాయి, లోయర్ కేస్ అంటే అన్ని క్యారెక్టర్స్ లోయర్ కేస్లోకి వచ్చేస్తాయి. నెక్స్ట్ రిమూవ్ వైట్ స్పేస్. వైట్ స్పేస్ ఈజ్ ది స్పేస్ బిఫోర్ అండ్ ఆర్ ఆఫ్టర్ ది యాక్చువల్ టెక్స్ట్. వైట్ స్పేస్ ఈజ్ ద స్పేస్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ది యాక్చువల్ text, and very often you want to remove this space. Okay na. So example వచ్చి the strip method removes any white space. strip strip ఈ మెథడ్ ఎందుకు యూజ్ అవుతుందంటే వైట్ స్పేస్ని రిమూవ్ చేయడానికి మనం పైథాన్లో యూజ్ చేస్తాం స్ట్రిప్. ఓకేనా. సో హియర్ ఏ ఈక్వల్ టు హలో వరల్డ్ ప్రింట్ ఏ డాట్ స్ట్రిప్ ఇచ్చాను అనుకోండి, హలో వరల్డ్. సో ఏదైతే వైట్ స్పేస్ ఉంటుందో అది డిస్ప్లే చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ డబుల్ కొటేషన్ హాయ్ అని ఇచ్చాను. ఇక్కడ డబుల్ కొటేషన్ హెచ్ మధ్యలో స్పేస్ ఉంది, ఐ డబుల్ కొటేషన్ మధ్యలో స్పేస్ ఉంది. సో ఈ స్పేస్ని రిమూవ్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే ఏ డాట్ స్ట్రిప్ అని రాశాను అనుకో, అప్పుడు మనకు అవుట్పుట్ ఏమవుతుందంటే ఈ స్పేస్ అనేది రిమూవ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే అవుట్పుట్ డబుల్ కొటేషన్ హాయ్ దగ్గరకు వచ్చేస్తుంది, స్పేస్ అనేది రిమూవ్ అవుతుంది. సో దాన్ని ఏమంటారంటే రిమూవ్ వైట్ స్పేస్. నెక్స్ట్ రీప్లేస్ స్ట్రింగ్. The replace method replaces the string with another string. The replace method used to replace one string to another string. A equal to hello world print a dot replace of h ప్లేస్లో జేని రీప్లేస్ చేయాలి. నేను హలో వరల్డ్ హెచ్ ప్లేస్లో జేని రీప్లేస్ చేస్తాను. మనకు అవుట్పుట్ ఏమవుతుంది, జేలో వరల్డ్ అని వస్తుంది.
ఓకేనా, ఈ హెచ్ అనే క్యారెక్టర్లో జే అనే క్యారెక్టర్ని రీప్లేస్ చేస్తున్నా కాబట్టి రీప్లేస్ అవుతుంది, హెచ్ ప్లేస్లో జే వస్తుంది. దిస్ ఇస్ ద రీప్లేస్ స్ట్రింగ్. నెక్స్ట్ split string. The split method returns a list where the text between the specified separator becomes the list items. The splits method splits the string into substrings if it finds instance of the separator. Here a equal hello world, print a dot split కామా. సో అప్పుడు ఏమవుతుందంటే హలో వరల్డ్ ఈ రెండు కంబైండ్ ఉన్నాయి కదా, సో వాటిని ఏం చేస్తుందంటే స్ప్లిట్ అంటే డివైడ్ చేస్తుంది. హలోని ఒక వర్డ్ కింద తీసుకుంటుంది, డబ్ల్యూని ఇంకో వర్డ్ తీసుకుంటుంది. కంబైన్డ్గా ఉన్న స్ట్రింగ్స్ని డివైడ్ చేయడం, దాన్ని ఏమంటే స్ప్లిట్ స్ట్రింగ్ అంట. ఓకేనా, ఇక్కడ హలో అండ్ వాళ్ళు రెండు డబుల్ కొటేషన్ అంటే సింగిల్ స్ట్రింగ్లో ఉన్నాయి. సో వీటిని ఏం చేస్తారంటే డివైడ్ చేస్తారు. హలో అనేది ఒక స్ట్రింగ్ కింద చేస్తారు, డబ్ల్యూ అనేది ఇంకొక కింద చేస్తారు. సో ఇలా డివైడ్ చేయడం అంటే స్ప్లిట్ స్ట్రింగ్స్ అంటారు.